హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ మనం 3 కనెక్ట్ అండ్ నేను వెబ్సైట్ అయితే వచ్చాయి. మనం జస్ట్ డాటా లేదు వైఫై కనెక్ట్ చేసి ఉంటే మనకి అమౌంట్ అయితే కాయిన్స్ అయితే జనరేట్ అవుతాయి. దాని ద్వారా మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనకి సేమ్ లైక్ గ్రాస్ అండ్ నోట్ పే ఎక్స్టెన్షన్, డౌన్ అండ్ గ్రాడ్యుయేట్ మీకు ఆల్రెడీ వీడియో చేశాను. సో ఇవి కూడా మీకు ఈ 4 ప్రాజెక్ట్ ఇది కూడా మిస్ అయితే అవ్వకండి. సో దీని రిజిస్టర్ వీడియో ఇవన్నీ అయితే మీకు ఈ వీడియో ఇచ్చేస్తాను. సో ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని సిమిలర్ టాపిక్స్ 3 అయితే ఇంకా మళ్ళీ చెప్తున్నాను. సో అలాగే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో లభిస్తుంది. టెలిగ్రామ్ 4 బబుల్ టెక్స్ కొట్టేసి జాయిన్ అయితే అవ్వండి. సెర్చ్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చి చూడండి. ఇక్కడ బ్లెస్ నెట్వర్క్ అండ్ దీంట్లో మనకి ఇక్కడ చూడండి 8 మిలియన్ ఫండ్స్ అయితే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ అయితే మనకి ఇక్కడ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది కూడా బెస్ట్ ప్రాజెక్ట్. సో చేయండి. అలాగే ఇక్కడ ఓసిస్ ఏఐ నోడ్ అండ్ బ్లాక్ మెష్ సెటప్. సో ఇది సిమిలర్ గ్రాస్ అండ్ నోడ్ పే లాంటివి. సో చేసుకోండి. ఇది కూడా ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో మీరు డైలీ యాక్టివ్ అయితే ఉంటే చాలు. మొబైల్ అండ్ వైఫై డాటాతో ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, బ్లెస్ నెట్వర్క్ అయితే క్లిక్ చేయండి. సో వెయిట్ చేయని చెప్తాను. సో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత సెండ్ చేసిన ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయండి. సో గైస్ మీకు Web3 అథెంటికేషన్స్ విధంగా ఓటీపీ అయితే వస్తుంది. కాపీ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ అయితే అవుతుంది. వెయిట్ అయితే చేయండి చెప్తాను. సో లాగిన్ అయితే అయిపోతుంది. సో వన్స్ ఏం చేయండి, ఈ లింక్ అనేది షేర్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ అయిన తర్వాత ఇక్కడ మీరు దీనికోసం మనకి కీవీ బ్రౌజర్ అయితే కావాలి. మళ్ళీ ఒకసారి ఓటీపీ లాగిన్ అయితే ఉంటుందేమో. సో కీవీ బ్రౌజర్ మెటామాస్క్ అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు డాన్ వాలిడేటర్ అండ్ గ్రాడియంట్ సెంచరీ నోడ్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాస్ నోడ్ పే, ఇవన్నీ మీరు డిస్క్రిప్షన్ వీడియో చెప్పాక చేసుకోండి. సో ఇక్కడ మనం న్యూ ట్యాప్ చేసేసి మీరు ఆ లింక్ అనేది ఇక పేజ్ చెప్తాను వీడియో. సో దానికన్నా ముందు ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే మీరు లింక్ అయితే ఎక్స్టెన్షన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఈ లింక్ అనేది ఏ బ్రౌజర్లో మీరు ఇస్తుంది కాపీ చేసుకోండి. దీన్ని మీరు ఎక్స్టెన్షన్ అనేది తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. దీన్ని ఫస్ట్ మీరు యాడ్ అయితే చేసుకోండి. ఇది యాడ్ చేసుకుంటే మీకు ప్రాసెస్ అనేది బ్లెస్ అనేది ఇక్కడ యాడ్ టు క్రోమ్ అయితే చేయండి. మీకు ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. ఓకే, వెయిట్ చేయండి, కొంచెం చెప్తాను. సో గైస్ ఈ విధంగా బ్లెస్ అనేది ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత బ్లెస్ అని ఉంటుంది. బ్లెస్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయారు కాబట్టి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఓటీపీ ఇచ్చేసి లాగిన్ చేయండి. సో ఇక్కడ వెయిట్ అయితే చేయండి గైస్, మనకి కొంచెం టైం తీసుకుంటుంది. దీన్ని డిస్టర్బ్ అయితే ఏం చేయకండి. ఓకే, కొంచెం అలానే పెట్టండి. సో గైస్ ఇక బ్లెస్ అనేది కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ నైట్ 12గా చేస్తున్నాను. సో అందుకే కొంచెం ప్రాబ్లం అయితే ఉండొచ్చు. సో అలాగే ఇప్పుడు సెకండ్ టాపిక్ చెప్తాను. ఇది మ్యాగజైన్ మీకు ఫోటో చూపిస్తాను. సో జస్ట్ ఈ విధంగా మీకు లైక్ అయితే చూపిస్తాను. లాగిన్ అయిన తర్వాత నోడ్ ఐడి వస్తుంది పైన, టుడే టైమ్ అండ్ టుడే టైమ్. సో ఈ విధంగా ఈ విధంగా ఆన్ చేసి పెట్టుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో ఇలానే పెట్టండి, అంటే వెబ్ ట్యాబ్లో మీరు ఇలానే ఓపెన్ చేయడానికి వెళ్తారు కదా. సో ఇప్పుడు సెకండ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో ఇప్పుడు ఓసీసీఐ నోడ్ ఇక్కడ సైన్ అప్ లింక్ అయితే ఇచ్చాను. సో సైన్ అప్ ఇలానే వచ్చి నో ప్రాబ్లం. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఒక పాస్వర్డ్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ చేసుకోండి. ఓకే, సో అకౌంట్ క్రియేట్ అయితే అయిపోయింది. ఈమెయిల్ ఐడికి ఒక పాప పంపిస్తే దాన్ని వెరిఫై అయితే చేయాలి. ఓకే, సో ఓసీసీఐ వెరిఫికేషన్ లింక్ అయితే వెరిఫై లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం కీవీ బ్రౌజర్లో అయితే చేయాలి. ఆటోమేటిక్ ఒక రిఫర్ ఒకటి తీసుకుంటుంది, మీరు ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోమంటారు. ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ఇక్కడ మీకు మీకు ఎక్స్టెన్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ ఎనీ బ్రౌజర్లో ఓపెన్ చేసిన మీరు ఏం చేయండి, ఇక్కడ నుంచి మీరు షేర్ కొట్టేసి కాపీ లింక్ చేసుకోండి. కాపీ లింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా దీంట్లో మీకు యాడ్ టు క్రోమ్ అయితే వస్తుంది. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది, అన్ని సిమిలర్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఓకే అయితే చేయండి. 1 మినిట్ వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీకు ఈ విధంగా ఇక్కడ చూడండి బ్లెస్ అంటే ఇక్కడ మధ్యలో గ్రాస్ కిందకి అయితే యాడ్ అయింది. సో దీంట్లో సైన్ ఇన్ అయితే అవ్వండి. ఓకే, సేమ్ ఇంతకుముందు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు, దాంట్లో మీరు డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే చేయండి. సో లాగిన్ అయిపోతే ఈ విధంగా లెట్స్ గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొవైడర్ నేమ్ గేమింగ్ పీసీ, ఇక్కడ గేమింగ్ పీసీ అయితే చెప్తాను మీరు. సో మీరు ఏ ల్యాప్టాప్ యూజ్ చేస్తారని చెప్తాను. నేను ఇక్కడ డెల్ అయితే పెడుతున్నాను. నేను గేమ్స్ ఎక్కువ అయితే వాడాను, సో అందుకే కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్ కనెక్ట్ ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. ప్రొవైడర్ డాష్బోర్డ్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు కనెక్ట్ అయితే అవుతుంది. ఓకే,
అండ్ ప్రొవైడర్ ఈ విధంగా మీకు కనెక్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఉందో చెప్తాను. సో గైస్ ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్స్ అది ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫాలో ట్విట్టర్ ఇవైతే ఉంటుంది. వెరిఫై స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ అయితే ఇక్కడ నేమ్ ఉందిగా, నేమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ట్విట్టర్ లాగిన్ ఉంటే లాగిన్ అయితే చేయండి ఒకసారి. అసలు ఆల్రెడీ నా లాగిన్ ఉంది. సో లాగిన్ ఉన్న తర్వాత దీంట్లో వెబ్సైట్లో వెళ్తాను. ఈ నేమ్ పైన క్లిక్ చేయండి. జస్ట్ వెరిఫై స్టేటస్ చేయండి, మీకు ఈ పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ టాచ్ చేయకుండా ముందుకు వెరిఫికేషన్లో వెళ్ళండి. ఇక్కడ అప్డేట్ రిఫరల్ కోడ్ అయితే ఇచ్చేయండి. మీరు వెరిఫై స్టేట్ అయితే మీకు డిస్క్రిప్షన్ రిఫరల్ కోడ్ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయండి, రిఫరల్స్ అని ఉందిగా దీనిపై క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం వచ్చిన నేమ్ అనేది మీరు ఇక్కడ మీరు పెన్సిల్ పైన క్లిక్ చేసి నేను ఇక్కడ సో ఇది ఇంత ఉండదు బబుల్ ట్రిక్స్ అది ఇచ్చేసి నేను ఓకే అయితే చేస్తాను. ఓకే, సో బబుల్ ట్రిక్స్ అది వచ్చి ఒకసారి మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. వెరిఫై స్టేట్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంది. అలాగే కనెక్ట్ యువర్ ట్విట్టర్. ఓకే, సో సెక్యూరిటీ సెట్టింగ్లో వెళ్ళండి, ఒకసారి వెయిట్ చేయండి. సో సెక్యూరిటీ సెట్టింగ్ వెళ్ళిన తర్వాత ఈమెయిల్ అయిపోయింది. అండ్ కనెక్ట్ ట్విట్టర్ అండ్ డిస్కౌంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఏమన్నా టాస్క్ ఉన్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆథరైజ్ యాప్ అయినా క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ ట్విట్టర్ అయితే లాగిన్ చేసుకోండి. అకౌంట్ మొత్తానికి లేదంటే యూట్యూబ్లో వచ్చేసి మీరు ట్విట్టర్ అకౌంట్ అయితే లాగిన్ కేవైసీ చేసి పెట్టుకోండి, అంటే కనెక్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డిస్కార్డ్ మీకు ఆల్రెడీ ప్లేస్టోర్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఒక ఈమెయిల్ ఐడి పాస్ చేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, మీకు తెలిసింది ఇవన్నీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు ఆథరైజ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా సో ఇది కూడా మీకు కనెక్ట్ అవుతుంది. సో యాపిల్ యూజర్స్ అయితే యాపిల్ అయితే ఉంది, మీరు చేసుకోండి. సో ఈ జీమెయిల్ ఇవన్నీ అయితే మీరు వదిలేయండి, బ్యాక్ అయితే వెళ్ళండి ఒకసారి. సో దీంట్లో వచ్చి రండి, ఇక్కడ వెరిఫై స్టేటస్ పైన క్లిక్ చేసి ఇది కూడా అయిపోతుంది. అండ్ డిస్కార్డ్ కూడా వెరిఫై స్టేటస్ చేయండి. వెరిఫై మెయిల్ కూడా మీరు చేసుకోండి. ఇవన్నీ మనం టాచ్ చేసాం, 4x4 వెరిఫై చేసేయండి. మనం ఆల్రెడీ 1.6K ఆల్రెడీ ఎన్ అయితే చేసాం. సో దీంట్లో వచ్చేసిందో ఫాలో ట్విట్టర్ ఈ విధంగా సో ఆల్రెడీ నేను ఫాలో అయ్యాను కాబట్టి సో ఇప్పుడు ట్విట్టర్లో మీరు ఇక్కడ చూసుకోండి. ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా వెరిఫై స్టేటస్ చేయండి. ఇక వెరిఫై 1000 పాయింట్స్ అయితే మీరు సింపుల్గా యాడ్ అయితే అవుతుంది. సో రిఫర్ చేస్తే ఇక్కడ విధంగా ఉంటుంది. అండ్ డిస్కార్డ్లో ఇవి మీరు డిస్కార్డ్ బోర్డ్ అయితే ఉంటుంది. సో యాడ్ అయితే ఇచ్చాను. ఓకే, చూద్దాం ఈ టాస్క్ 2000. సో ఈ విధంగా వస్తుంది, కట్ చేస్తున్నాను. దీంట్లో చూద్దాం ఎలా టాస్ చేయాలి, నాకు కూడా కొంచెం చూస్తాను. సో చూద్దాంగా జస్ట్ ఓపెన్ చేసిన ఇస్తాను చెప్తున్నా. వెరిఫై స్టేటస్ ఇచ్చేయండి. సో ఇచ్చేస్తున్నాను, ఓపెన్ చేసి కొంచెం అలా చేయండి. డిస్కార్డ్ 1500 పాయింట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇవన్నీ టాస్క్ అయితే చేసుకోండి. ఓకే, సింపుల్ టాస్క్. సో ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ వెళ్తాను ఒకసారి. మనకి ఇక్కడ క్రియేట్ ఎర్నింగ్ అండ్ ఈ విధంగా మనకి దీంట్లో లేకపోయినా మనకి డైలీ మనం ఇప్పుడు యాక్టివిటీ ఉండే దాన్ని బట్టి ఇది ఉంటుంది. డైలీ స్టేటస్కి పాయింట్స్ అయితే మీకు చూపిస్తుంది. మనం ఇక ఇప్పుడు జాయిన్ అయ్యాను కాబట్టి మన డైలీ యాక్టివిటీ ఉండే బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో థర్డ్ టాపిక్ అయితే జస్ట్ మీరు కనెక్ట్ చేసి వదిలేయాలి. దీంట్లో వర్క్ అయితే ఏముండదు. ఓకే, ఫస్ట్ది కూడా నేను ఒకసారి చూస్తాను అయిందో లేదో, అది కూడా లాస్ట్ అయితే చూద్దాం. ఓకే, సో థర్డ్ ఏం చేయండి, ఇక్కడ లింక్ అయితే ఇస్తున్నాను. లింక్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ కీ బ్రౌజర్ చేయండి. ఇది రీరైటింగ్ అవుతుంది ప్లస్ అనేది. సో ఏమైనా అప్డేట్ ఉన్న ప్లస్ ఉంటుంది నేను చెప్తాను. ఓకే, కొంచెం అది ఎర్రర్ అయితే వస్తుంది, బట్ మీకు ఫోటో చూపించాను ఇలా వర్క్ అవుతుంది అన్నది. సో అదొకటి రాకపోతే వదిలేయండి. ఇక్కడ బ్లాక్ మెసేజ్ గురించి ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ ఇచ్చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు రిఫర్గా ఆటోమేటిక్గా సేమ్ చేయకండి, సబ్మిట్ అయితే చేసేయండి. ఓకే, సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయితే అయిపోయాను. రిజిస్టర్ అయిపోయిన విధంగా మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. మీకు లింక్ పైన క్లిక్ చేయండి. దీని ఎక్స్టెన్షన్ అయితే మనకు దొరకలేదు, బట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఎక్స్టెన్షన్ అనేది మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఓకే అయితే చేయండి, కొంచెం వెయిట్ చేయండి. సో 10 సెకండ్లో అయిపోతుంది, నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఇక మీకు బ్లాక్ మెష్ నెట్వర్క్ అయితే వస్తుంది, ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత సింపుల్గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ చేసి లాగిన్ అయితే చేయండి అకౌంట్ అనేది. సో సక్సెస్ఫుల్ లాగిన్ అనేది ఉంది. మీకు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి జస్ట్ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. డాష్బోర్డ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంత చూపించిన డాష్బోర్డ్ అయితే వస్తుంది. ఓకే, సో మనకి కనెక్టెడ్ అండ్ అప్ టైమ్ ఇన్వర్టెడ్ టాస్క్ ఇవన్నీ అయితే ఉంటాయి. టాస్క్ ఎక్కడ ఉందో ఇవన్నీ చూద్దాం, వెయిట్ చేయండి. సో సపోర్ట్ మనకి ఇక్కడ బ్లాక్ మెయిల్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది. దీన్ని అయితే మీరు వెరిఫై అయితే చేసేసి క్రోమ్లో అయితే తీసుకెళ్ళండి. ఓకే, చూద్దాం. వెరిఫై అయితే చేయాలి జస్ట్ అంతే. ప్లీజ్ లాగిన్ అంటే లాగిన్ అయితే చేసుకోండి. ఓకే, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ చేయండి. సో లాగిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి వెరిఫైడ్ అయితే చూపించాలి ఈమెయిల్ ఐడి. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఈమెయిల్ వెరిఫైడ్ అయితే అయిపోయింది. ఓకే,
సో మనకి ఇక్కడ కీ బ్రౌజర్లో కొంచెం పేజ్ అనేది రిఫ్రెష్ చేయండి. ఇక్కడ వెరిఫై కావాలని చూపిస్తే వెరిఫై అయితే అయిపోతుంది. ఓకే, వెరిఫైడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు దీంతో ఏంటంటే టాస్క్ ఇక్కడ చూద్దాం ఎక్కడ ఉందో. సో ఇక్కడ ఏం చేయండి, 2 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పక్స్ అని ఉంటుంది, PRKS, దానిపైన క్లిక్ చేయండి. కనెక్ట్ ట్విట్టర్ అండ్ ఫాలో ఫౌండర్, కనెక్ట్ వాలెట్. సో కనెక్ట్ వాలెట్ ఏం చేయాలో చూద్దాం ఒకసారి, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ట్విట్టర్ అయితే మీరు లాగిన్ చేసుకుని ఆథరైజ్ యాప్ అని క్లిక్ చేయండి. బట్ 1 or 2 times క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ట్రై చేయండి. ఇక్కడ గో బ్యాక్ అయితే వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడు ఏం చేయండి, కనెక్ట్ ట్విట్టర్ పైన క్లిక్ చేయండి. 1 time క్లిక్ చేయండి. సో చూద్దాం, మ్యాక్సిమం 1 or 2 times క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వెళ్ళిపోతుంది పేజ్లో. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, లింక్ తీసుకెళ్ళండి. సో వేరే ప్రాసెస్ చేద్దాం. పాంతం యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, పాంతం యాప్ మీకు తెలిసింది ఆల్రెడీ. పాంతం యాప్ సోలనా అది బ్యాకప్ కీస్ వస్తుంది. ఈ అకౌంట్తో మీరు లాగిన్ చేయండి. ఆల్రెడీ సో గ్రాస్ వాలెట్ కనెక్ట్ వీడియోలో మీకు ఈ ప్రాసెస్ వన్స్ అయితే లాగిన్ చేసి సబ్మిట్ చేయండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ 2 lines పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు పక్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ దీంట్లో చూద్దాం, కనెక్ట్ ట్విట్టర్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో ఏమైనా ఫాస్ట్గా వచ్చే ఛాయిస్ ఉందని చూద్దాం. సో అలాగే కనెక్ట్ వాలెట్. సో కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసిన పాంతం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ వస్తుంది, కనెక్ట్ చేసేసేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓకే, సోలాన్ తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఇక్కడ అడ్రస్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ ట్విట్టర్. ఓకే, 1 or 2 times క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది, వెయిట్ చేయండి. సో ట్విట్టర్ పైన క్లిక్ చేసాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఒకసారి లాగిన్ చేసి ఏమైనా ప్రాసెస్ ఉంటే లాగిన్ చేస్తాం. సో ఆథరైజ్ యాప్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు లాగిన్ అయితే తీసుకుంటే సో హెవీ. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ ఏం చేయండి, ట్విట్టర్లో అంటే నార్మల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా, సో దీంట్లో మీరు ఏం చేయండి, సెర్చ్లో వాళ్ళ నేమ్ మీరు చెప్పినట్టు. సో నేను కూడా సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే పేజ్ చేసి ఫస్ట్ ఇలా ఫాలో అప్ అయితే అవ్వండి. ఓకే, ఇది ఫస్ట్ అకౌంట్ ఏందో ఫాలో అవ్వండి. అందుకే తీసుకోవట్లేదు అకౌంట్ అనేది. సో ఇక్కడ నేను గో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ ట్రై అయితే చేద్దాం. ఓకే, మళ్ళీ 2 lines పక్స్. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో కనెక్ట్ ట్విట్టర్ అయితే కొట్టండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. ఆథరైజ్ యాప్ కొట్టేసి ముందే ట్విట్టర్ ఫాలో అయింది కాబట్టి సక్సెస్ఫుల్గా మనకి మ్యాక్సిమం తీసుకుంటుంది చూడండి. ట్విట్టర్ యాడ్ అయిపోయింది, అందుకే ముందు ఫాలో అయ్యి వస్తేనే అవుతుంది. సో అందుకే నేను అదొకటి మిస్టేక్ చేశాను. సో మళ్ళీ పక్స్ వెళ్ళేసి ఇక్కడ ఇంటూ చేయండి, ఫాలో ఫౌండర్. సో ఫాలో ఫౌండర్ చూద్దాం. ఇప్పుడు మనకు అంత ఐడియా లేదు కాబట్టి ఎవరు ఫౌండర్. సో చూడాలి, 1 time క్లిక్ చేయండి. సో 1 or 2 times క్లిక్ చేయండి, మీకు సెకండ్ ఆప్షన్ పైన వస్తుంది. సో చూద్దాం దీంట్లో ఫౌండర్ అనేది ఎవరు. ఇక్కడ మీరు మళ్ళీ ఇదే చూపిస్తుంది, మ్యాక్సిమం ఇది ఫాలో కావాలని చెప్తున్నాను. సో కాపీ చేసుకోండి. సో అదే నేమ్ అయితే ఉంది నాకు తెలిసిన కాడికి. దీంట్లో వెళ్తున్నాను, మళ్ళీ మీరు ఇదే నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేయండి. ఫౌండర్ అయితేనే మ్యాక్సిమం అయితే వేరే వాళ్ళు అయితే లేదు. సో దీంట్లో చూద్దాం, గో బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మనం పక్స్ పైన క్లిక్ చేసి ఇంటూ చేయండి. సో ఆల్రెడీ చేసాం కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ ఫాలో ఫౌండర్ పైన క్లిక్ చేసి ఒకసారి ఓకే అయితే చేసేయండి. సో ఈ టాస్క్ కూడా సక్సెస్ అయిపోయి ఎలా చేసాను చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ సో ఇది నా ఫౌండర్ పేరు వచ్చేసి OHAD బ్లాక్ మెష్ నెట్వర్క్ అనేది సెర్చ్లో కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను క్రోమ్లో కొడితే తెలిసింది నాకు కూడా. ఓకేనా, సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ పాంతం యాప్లో చేస్తున్నా, మీకు ఏ బ్రౌజర్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేయండి, మీకు అంతా రీఫ్రెష్ అయితే అవుతుంది. ఒకసారి దీంట్లో పక్స్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ చేసేసి ట్విట్టర్ కనెక్టెడ్ ఫౌండర్ ఫాలోడ్ అండ్ అడ్రస్ మీకు సక్సెస్ఫుల్ వచ్చేసింది. సో దీంట్లో ఇంకా వర్క్ ఏం లేదు. డాష్బోర్డ్లో వెళ్ళేసి జస్ట్ మీరు ఈమెయిల్ వెరిఫై టాస్క్ అయితే చేసేయండి. సో మీకు ఇక్కడ పాయింట్స్ అనేది 1000 అయితే అయిపోయింది. టాస్క్ అండ్ ఇన్వైట్ అప్ టైమ్ కనెక్టెడ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మనకి 1 or 2 days అయితే మనకి చేస్తే ఇవన్నీ అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు కీవీలు అయితే వస్తే వచ్చేస్తున్నాయి. దీంట్లో కూడా ఒకసారి మీరు అన్ని దాంట్లో లాగా చేసి ఏదో ఒక దాంట్లో పెట్టండి కీ బ్రౌజర్లోనే. ఓకే, సో ఇవి దీంట్లో కూడా మీకు చూపించేస్తాం. ఓకే, సో అలాగే ఇక్కడ లాస్ట్ మెష్ నెట్వర్క్ అండ్ బ్లెస్, నెక్స్ట్ వచ్చేసి OSCC.ai అండ్ డౌన్ గ్రాండియేట్ అండ్ గ్రాస్.
సో ఇవి ఏది మిస్ అయితే అవ్వకండి. 3 మనకి 7 అయితే ఉన్నాయి. 7 అయితే ఏది మిస్ అయితే అవ్వకండి. అలాగే ఈ పాయింట్స్ కూడా చూడండి. సో ట్విట్టర్ అండ్ ఫౌండర్ ఫాలో అని 1000 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో మల్టిప్లేయర్ సంథింగ్. సో మల్టిపుల్ అవ్వకుండా అది యూజ్ అయితే చేయకండి, నా తరపు నేను చెప్తున్నాను. సో ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే గ్రాఫ్స్ ఇవన్నీ ఏది మిస్ అయితే అవ్వకండి. వీడియో తింటే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెల్లో ఫాలో